ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ఎర్రకోట నిజానికి రెడ్ కాదు. దీని అసలు రంగు తెలిస్తే మీరు షాక్ అవుతారు. అదేంటి అనేది వీడియో మధ్యలో నేను చెప్తాను. అలాగే మన ప్రపంచంలోని విలువైన కోహినూర్ వజ్రం ఒకప్పుడు ఇక్కడ ఉండేది. అది ఇప్పుడు ఎక్కడ ఉంది, మన కోట నుండి ఎలా వెళ్ళిపోయింది, అలాగే ఈ గోడల వెనుక ఉన్న సీక్రెట్ టనల్స్ చాలా ఉన్నాయి. అవి మీకు తెలుసా? అవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది లెట్స్ ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నాం, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని హై బటన్ ప్రెస్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తొందరగా. ఓకే, లెట్స్ గో. నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ రుద్రన్ 9 లాగ్స్. ఇవాళ మనం ఢిల్లీలోనే కాదు, ఇండియాలోనే ఐకానిక్ అయినటువంటి ల్యాండ్ మార్క్ రెడ్ ఫోర్ట్ లోని మిస్టీరియస్ ని చూద్దాం. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చారా? వచ్చి ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ అసలు రంగు వైట్ స్టోన్. బ్రిటిష్ వాళ్ళు అది పాడైపోతుంటూ ఉంటే రెడ్ పెయింట్ వేశారు. మీలో ఎంత మందికి ఈ వైట్ కలర్ విషయం తెలుసు? తెలిస్తే ఎస్ అని, తెలియకపోతే నో అని ఇప్పుడే కమెంట్ బాక్స్ లో చెప్పేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దీని గురించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని హై బటన్ ఇవ్వండి. మరిన్ని మంచి లాగ్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. దీని యొక్క ఫ్యాక్ట్ ఏంటంటే, దీని పేరు మొదట్లోని కిలా ముబారక్ అనేది ఉండేదన్నమాట. షాజహాన్ తన క్యాపిటల్ ని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చినప్పుడు దీన్ని కట్టాడు. ఆగ్రా ఫోర్ట్ బాగుంటుందా లేదా ఢిల్లీ ఫోర్ట్ బాగుంటుందా అనేది కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏది ఇష్టమో చెప్పండి. ఇక్కడ మరొక ఫ్యాక్ట్ ఏంటంటే, పికాక్ థ్రోన్ ఉంటుంది. అది కోహినూర్ డైమండ్ తో ఉండేది. పెర్షియన్ ఇవాండర్ నదీర్ షా అని దీన్ని దోచుకున్నాడు అనమాట. ఇది మీలో ఎంతమందికి తెలుసు? కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రెడ్ ఫోర్ట్ గురించి ఇంకా సరదాగా నేను ఎర్లీ మార్నింగ్ నేను ఆటో క్యాచ్ చేసి నేను రెడ్ ఫోర్ట్ చేరుకోవడానికి నేను బయలుదేరాను అనమాట. అక్కడ ఉండే లోకల్ పీపుల్స్ గైడ్స్ ని నేను ఇక్కడ చాలా విషయాలను తెలుసుకున్నాను అనమాట ఈ రెడ్ ఫోర్ట్ గురించి. అలాగే మనకి ఇక్కడ టైం పాస్ కోసం మనకి ఆపోజిట్ చాందినీ చౌక్ కూడా ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయొచ్చు. రెడ్ ఫోర్ట్ ఆపోజిట్ లో చాలా బాగుంటుంది మార్కెట్. అండ్ మీన్ బజార్ అండ్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ బజార్స్ కూడా. మనం ఏవైనా కావాలి అనుకుంటే ఇంపోర్టెడ్ ఐటమ్స్ కానీ ఎక్స్పోర్టెడ్ ఐటమ్స్ కానీ చాలా తక్కువకి మనకి లభిస్తాయి అన్నమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే చాందినీ చౌక్ ని నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ సరోజినీ మార్కెట్, సర్దార్ బజార్, లాజ్పత్ మార్కెట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. వాటి యొక్క డీటెయిల్స్ కూడా కంప్లీట్ గా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. ఇంకా నేను ఆటో దిగిన తర్వాత నేను ఇంకా ఆ స్ట్రీట్స్ లో ఉండేటువంటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నేను ముందుకు సాగాను నా ప్రయాణాన్ని. అలాగే ఈ రెడ్ ఫోర్ట్ పక్కన ఉండే స్ట్రీట్స్ లోని మనకి ఆపోజిట్ లో చాందినీ చౌక్ అండ్ సరోజినీ మార్కెట్, ఇలా మార్కెట్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెట్స్ అనేది మనకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎవరైనా టైం ఉంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ బెస్ట్ అంటే చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఏమైనా కావాలనుకుంటే చాందినీ చౌక్, సర్దార్ బజార్ కానీ, లాజ్పత్ మార్కెట్ కానీ, సరోజినీ మార్కెట్ కానీ ఇలా కనిపిస్తాయి అనమాట. ఇంకా రెడ్ ఫోర్ట్ దగ్గర మనకి ఇండియన్ ఫ్లాగ్ ఫస్ట్ ఎంట్రన్స్ లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మన ఇండియా ఫ్లాగ్ కూడా మనకి చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది కదా మన రెడ్ ఫోర్ట్ అనేది. ఈ రెడ్ ఫోర్ట్ యొక్క విశేషాలను నేను ఇక్కడ పూర్తిగా వివరాలను నేను తెలియజేస్తాను. ఇంకా టూరిస్ట్ అందరితో ఫుల్ గా నిండిపోయి ఉందన్నమాట. మొత్తం ఎక్కడెక్కడ దేశ నలుమూలల దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి రెడ్ ఫోర్ట్ ను విజిట్ చేయడానికి ఫారినర్స్ కానీ, లోకల్ పీపుల్స్ కానీ, అదర్ స్టేట్ పీపుల్స్ కానీ మనకి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళే టైంకి అయితే ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ టైం వరకు మనం వెయిట్ చేస్తే ఇంకా ఎండ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా ఆపోజిట్ లో ఉన్న మార్కెట్ నేను వెళ్ళటం జరిగింది. ఇంకా ఈ మార్కెట్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను.
ఫ్రెండ్స్ మీకు ఇక్కడ టనల్స్ గురించి నేను చెప్తాను అన్నాను కదా. ఇక్కడ టనల్స్ ఏంటంటే ఇక్కడ ఆగ్రా దగ్గర నుంచి లాహోర్ గేట్ నుండి వరకు మనకి టనల్స్ ఉన్నాయని నమ్మకం అన్నమాట. ఈ టనల్స్ లోనే మనకి బ్రిటిష్ వాళ్ళు లోపలికి వెళ్ళేవారని ఇక్కడ చరిత్ర చెబుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మనం చూసిన రెడ్ ఫోర్ట్ హిస్టరీ అనమాట. ఇండియా హిస్టరీలోనే ఇంత గొప్ప కోట మనకు ఉండదేమో అని అనిపించింది. కానీ ఇలాంటి మరిన్ని అత్యద్భుతమైన ఫోర్ట్స్ నేను చాలా చూసాను అనమాట. షాజహాన్ ఈ కోట నిర్మాణానికి మే 12, 1638 మొదలు పెట్టారనమాట. ఇది పూర్తి అవడానికి సరిగ్గా 10 years పట్టిందనమాట. దీని చీఫ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఉస్తాద్ అహ్మద్ లాహోర్ అనమాట. ఈయన మన తాజ్ మహల్ ని కూడా డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, తాజ్ మహల్ కట్టిన ఆయనే దీన్ని కూడా కట్టారని అంటే మీకు రెండు ఆర్కిటెక్చర్ లో సిమిలారిటీ ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ కనిపిస్తుందంటే కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. తాజ్ మహల్ బాగుంటుందా లేదంటే రెడ్ ఫోర్ట్ బాగుంటుందా అని కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అప్పట్లో ఈ కోట కట్టడానికి 1 crore ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అందులో సగం డబ్బులు కేవలం మన మెయిన్ ప్యాలెస్ లోనే రాజ్మహల్ లో ఉన్న గ్లాసెస్ అండ్ స్టోర్స్ కే సరిపోయింది. 1648 లో 1 crore అంటే ఇప్పటి కోహినూర్ డైమండ్ వెళ్ళిపోయిన తర్వాత మన కోట కథ తప్పిందని అంటారు. మీ దృష్టిలో కోహినూర్ ని ఇండియాకి తిరిగి రావాలా వద్దా అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లాస్ట్ మొఘల్ ఎంపైర్ వచ్చేసి మనకి బహదూర్ షా జఫర్ అనేది ఇక్కడ నుండే 1857 లీడ్ చేశారనమాట. బ్రిటిష్ వాళ్ళు గెలిచాక ఈ కోటలోని 80% స్ట్రక్చర్ ని పడేసి మిలిటరీ బాక్స్ మనకి కట్టారనమాట. రెడ్ ఫోర్ట్ నిజానికి ఒక ఆక్టగన్ షేప్ లో ఉంటుంది అనమాట. ఇది టాప్ వ్యూ నుండి చూస్తే తప్ప మనకి ఇది అర్థం కాదనమాట. మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ లో ఎర్రకోట టాప్ వ్యూ నుంచి చూస్తే షేప్ ఎలా ఉంటుందో, ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చేయండి. సో 1648 నుండి 1947 వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎర్రకోటలు ఎన్ని తరాలను చూసింది. ఈ వీడియోలోనే నేను చెప్పిన ఏ ఫ్యాక్ట్ మీకు నచ్చిందో, ఎక్కువగా షాక్ అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యువర్ సురుద్ర.